మీకు ఇంతమందిని పరిచయం చేస్తున్నారు ఇండస్ట్రీకి, అసలు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత ఎక్కడ ఉండొచ్చు? నాకు చిన్నప్పటి నుండి సినిమాల్లోకి రావాలని ఒక కోరిక, చిన్నప్పటి నుంచి 3 years నుంచి కూడాను. ఎస్ జానకమ్మ గారి పాటలు వింటూ పెరిగాను నేను, సింగరు. ఎప్పటికైనా ఇండస్ట్రీలోకి రావాలని ఆ ఉద్దేశంతో నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్లో MBA చేశాను వైజాగ్లో. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో జాబ్స్ వస్తాయి మేనేజర్స్గా. సినిమా వాళ్ళు ఎలాగో హోటల్లో స్టే చేస్తారు కనుక వాళ్ళ ద్వారా అట్లా వెళ్ళిపోవచ్చని ఆశతో చేశాను. అప్పుడు నాకు చంద్రమోహన్ గారు పరిచయం అయ్యారు, అలాగే జమున గారు, కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ పరిచయం అయ్యారు నాకు. చంద్రమోహన్ గారు ఇంకా నాకు హైదరాబాద్ వచ్చేయమన్నారు, నీకు అవకాశాలు ఇప్పిస్తా అని. ఆ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చాను. చంద్రమోహన్ గారి ద్వారా, అలాగే రమాప్రభ గారి ద్వారా చాలామంది నాకు పరిచయాలు అయ్యారు. సో ఆ విధంగా ప్రొడ్యూసర్లు కలవడం, మా వాళ్ళు ఉన్నారంటే ఏమైనా అవకాశాలు ఇవ్వండి అడగడం, అట్లా ఆ విధంగా వస్తుంటాయి. అది నాకు మాత్రం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మా గురువు గారు చంద్రమోహన్ గారు, ఆయన ద్వారానే నేను ఫేమస్ అయ్యాను హైదరాబాద్ సిటీలో. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు నేను కూడాను చాలా ఫేమస్ అయ్యాను సోషల్ మీడియాలో. మా ఇద్దరు జోడీ కూడా చాలా ఫేమస్ అయింది. సో ఈ సందర్భంగా మా గురువు గారు చంద్రమోహన్ గారికి, అలాగే మా అమ్మ రమాప్రభ గారికి, చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను, ఉప్పల్ బాలుకి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మా టీం వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, అగ్గిపెట్టి మచ్చకి, వీళ్ళందరూ. కుర్చీ తాత గారు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, అంటే ఆయనకి ఏమైనా మెంటలీ ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటండి? నేనైతే రెమ్యూనరేషన్ కోసం ఏం మాట్లాడినండి, కానీ తమన్ గారు భారీ మొత్తంలోనే సహాయం చేశారు. అది నేను చూడలేదు, ఎందుకంటే అది ఒక ఫోన్పేయో లేకపోతే ఒక చెక్ అయితే నేను చెప్పగలుగుతాను. కానీ కవర్లో ప్యాక్ చేసి, పెద్ద కవర్ అది, మనము ఇంత కవర్లు ఉంటాయి కదా, ఇలా షీల్డ్ కవర్లు అంటాం, ఆ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. నేనైతే మాత్రము రెమ్యూనరేషన్ విషయంలో తలదూర్చనండి. నేను ఆ సీల్డ్ కవర్ వాళ్ళు పిన్నులు చేసి ఇచ్చారు, అది అలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అబ్జెక్ట్ చేశాను. ఒక ఛానల్లో ఒక్కొక్కలా చెప్తున్నారు, ఒక ఛానల్లో 5,000 అని చెప్పాడు, ఒక ఛానల్లో ₹1,00,000 అని చెప్పాడు, ఇంకో ఛానల్లో ఇంకో విధంగా చెప్తున్నారు. మరి 5,000 అంటే అంత తక్కువ ఇవ్వరు కదండి, చెప్పారు కదా, అది అంత పెద్ద సినిమా అంత తక్కువ ఇవ్వరు కదా. పైగా ఒక ఛానల్ అలా చెప్తున్నాడు, ఆయనే చెప్పాడు. ఆయన ఎందుకని ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి ప్రాబ్లం? నాకు దానికోసం ఏం ఐడియా లేదండి. నేను ఆ విషయంలో కూడా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళైతే పెద్ద మొత్తంలోనే ఇస్తారు, ఎందుకంటే పెద్ద సినిమా కదా, అంతవరకే తెలుసు నాకు. అది ఎందుకంటే కవర్లో పెట్టి ఇచ్చారు కాబట్టి నాకు ఐడియా లేదు. ఆయనకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్ నుండి వచ్చారంట. నేనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి. వరంగల్ నుండి వచ్చిన వెంటనే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళా. ఎల్బీ ఆయనకి ఏంటంటే కొంచెం టీబీ ఎఫెక్ట్ అయినట్టుంది, దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది. నేనే తీసుకెళ్ళాను, చెకప్ అంతా చేయించాను, ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ చేయించాను. ఇంకా ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పారు, ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వద్దు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. షూట్కి అసలు ఎప్పుడు వెళ్ళారు? 27వ తారీఖున వెళ్ళాము. షూట్ ఎక్కడ జరిగింది? అన్నపూర్ణ స్టూడియో. ఆయన సినిమాలో కనిపించండి, ఆయనకు అవకాశం వచ్చింది, సువర్ణ అవకాశం, కానీ ఆయన వినియోగించుకోలేదు. ఆ టైంలోనే ఆయన పరారైపోయినాడు. ఆయన అయితే షూటింగ్లో పాల్గొనలేదు. వాళ్ళు ఏమి ఇచ్చినా అభిమానంతో ఇచ్చారు. అది కుర్చీ తాత గెటప్ మీరు వేసుకొని ట్రై చేయాల్సిందే కదా. ఏంటి ఆయన ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ఆయన ఏజ్లో నేను సగం ఉంటాను, నేను ఎట్లా సెట్ అవుతా? ఆయన నాకు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు, తండ్రి లాంటి వాళ్ళు. అండ్ ఇంకోటండి, కుర్చీ తాత గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళు కుర్చీ తాతను కొట్టారు అని ఒక టాక్ నడుస్తుంది, కొన్ని వీడియోస్ కూడా చూసాం. అది ఎంతవరకు వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అందరికీ తెలుసు. నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్. నా సమక్షంలో ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను. కానీ ఆయనకి ఎవరో కొంతమంది మరి అది పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉంటారు కదా కొన్ని పార్టీలు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఆయనకు ఒక క్వార్టర్ పోసి అట్లా పిచ్చి పిచ్చిగా తిట్టించారు, ముందుగానే స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. తెలిసి ఆయన నేను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళి నేనే స్వయంగా ఇంటర్వ్యూ చేసి సారీ చెప్పించి పవన్ కళ్యాణ్ గారికి జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్ అని చెప్పించాను నేను. అది ఆయన మరి ఒక్కొక్కసారి ఎవరు చెప్పిపోయినా ఏదైనా అక్కడ కనిపించినప్పుడు అడిగిన పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు వాడెవడో వాడికి నాకు సంబంధం ఏంటి అని అంటున్నారు. ఆ వీడియోస్ చూస్తే మరి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నాను కదా, ఎవరో క్వార్టర్ పోసేసి పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఆపోజిట్లో ఉన్న పార్టీలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు అట్లా మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్కి ఆపోజిట్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఆయనకి అట్లా మాట్లాడించడం జరిగింది. ఆయన అయితే స్వతహాగా అందరినీ గౌరవిస్తాడు, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన మనకి తండ్రి వయసులో ఉంది, ఆయనకి ఏజ్ 62 years 65 years ఉంటాయి. ఇప్పుడు ఆయనతో మనం అట్లా మాట్లాడించడం వల్ల రేపు పొద్దున్న ఆయనకి ఎవరైనా అటాక్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది. మన ఇంట్లో మన తండ్రికి కొడితే ఎట్లా ఉంటుంది? అసలు ఈ కుర్చీ తాత ఎవరు?
కుర్చీదాద్ అంటే ఈయన ముస్లిం అండి. ఈయన పేరు షేక్ మహమ్మద్ పాషా. ఈయన పుట్టింది పెరిగిందంతా వరంగల్. సో స్టార్టింగ్లో ఆయన లారీ డ్రైవర్గా చేశాడు. తర్వాత ఇక్కడ ఎర్రగడ్డలో కూరగాయలు అమ్మేవాడు. ఆయనకి 3 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. మనవలు మనవరాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళ భార్యతో కలిసి ఇక్కడ ఉంటున్నాడు అనమాట. ఈసోగూడలో మా గల్లీలో ఉంటున్నాడు. ఆయన ఏంటంటే ఎప్పటి నుండో సినిమాల్లోకి రావాలని ఆయన కోరిక. సో అదే ఇష్టంగా పెట్టుకుంటే అప్పుడు ఒకసారి నాకు చెప్పాడు సత్య గారు ఇట్లా అని. మా గల్లీలో కాబట్టి నాకు తెలుసు. ఈ గల్లీలో ఇదే గల్లీలో వాళ్ళు 5 years నుండి ఉంటున్నారు. ఆయన ఫేమస్ అవ్వకముందు ముందుకుండా నాకు తెలుసు. ఇలా అవ్వాలనుకుని నేను అన్నాను. అయితే కృష్ణకాంత్ పార్క్ వెళ్తుండండి డాడీ, బాబాయ్ అంటాను నేను. ఒకసారి డాడీ అంటే మా డాడీలా ఏజ్ కాబట్టి, డాడీ మీరు కృష్ణకాంత్ పార్క్ వెళ్ళండి, అక్కడ అందరూ కూడా కెమెరాలు పట్టుకొని ఉంటారు, మీ పబ్లిక్ టాక్ ఏది ఉంటే అది మాట్లాడండి అని చెప్తే అప్పుడు స్టార్టింగ్లోన ఒక ప్రముఖ ఛానల్ రెడ్ టీవీ అనుకుంటా, వాళ్ళేమో బెగ్గర్ అని ఒక ఇంటర్వ్యూ చేశారు. బెగ్గర్ ఈ స్పీకింగ్ ఇంగ్లీష్ అని. అది ఇంకా మిలియన్స్లో పోయింది, 4-5 millionsలో పోయింది. ఇంకా ఆయన మంచి ఏమంటే టాకింగ్ పవర్ ఉంటుంది అనమాట. ఆయన ఏదైనా ఒక రాజకీయాల్లో అవని, ఒక సినిమాల కోసం అవని, స్పోర్ట్స్ అవని, ఒక ఇండియన్ హిస్టరీ అవని ఆయనకు అంతా బాగా నాలెడ్జ్. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్, డిగ్రీ చదివాడంట అక్కడ వరంగల్లో. సో ఆయన యొక్క వాగ్దాటికి అందరూ ఆకర్షితులై ఇంకా ఆయన ఎప్పుడు పార్క్ వెళ్ళగానే ఆయనతోనే మాట్లాడిపోయాడు, అట్లా చేశారు. ఇంక కుర్చీదాత డైలాగ్ అనేది ఇంకా తెలుసు కదా మీ అందరిది. డిగ్రీ చదివి మరి ఎందుకంటే అలా ఉంటున్నాడు మనిషి? అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, లంచం అడిగారంట అప్పట్లో. ఆ లంచం కట్టుకోలేక అప్పుడు ఆయన ఒక లారీ డ్రైవర్గా వెళ్ళిపోయాడు. తర్వాత కూరగాయలు అమ్మాడు, ఏదో మినిస్టర్ చెప్పినట్టు పాలు అమ్మాడంట, పువ్వులు అమ్మాడంట, చాలా కష్టపడ్డాడంట. మరి యూట్యూబర్లని ఏమైనా ఒక ఇంట ఏదో కూడా ఒక మాట మాట్లాడమంటే డబ్బులు అడుగుతున్నాడు, చిన్నదానికి పెద్దదానికి డబ్బులు అడుగుతున్నాడు అని అంటున్నాడు. నేనేం అడుగుతాను డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్టిస్టులు అండి, మీకు ఇంటర్వ్యూ కావాలంటే మీరు అది ఛానల్ అప్లోడ్ చేసుకుంటే మీకు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, అందులో మేము ఒక 500 అడగడం తప్పలేదు కదా. సరే సత్య గారు మీరు చెప్పింది ఇప్పుడు మేము ఇంత కష్టపడి ఫేమస్ అయ్యాము, మేము ఫ్రీగా అంటే ఇప్పుడు ఎవరికి ఒకరికంటే ఇవ్వగలం కానీ అందరికీ ఇవ్వలేం కదండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, నేను మేకప్ వేసుకొని కూర్చున్నా ఇక్కడ. సరే మీరు చెప్పింది అంతా నిజమే, తప్పులేదండి డబ్బులు ఆశించడంలో. మరి ఫస్ట్ వచ్చి ఆయన కానీ అదొక లిమిట్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి ఆయన కొండ మీద కూర్చోకూడదు. ఇగో తమ్ముడు నాకు ఇంత ఒక 500 ఇవ్వు, ఒక 1000 రూపాయలు ఇవ్వు అంతే. మరి 10,000 20,000 అంటే మీరు ఇవ్వలేరు. నేను 2,000 తీసుకుంటా, 3,000 తీసుకుంటా. చిన్న ఛానల్ అయితే 1000 తీసుకుంటా, 1000 కంటే ఇంకా తగ్గను నేను. ఓకే, ఫస్ట్లో ఆయన క్వశ్చన్లు అడిగినప్పుడు ఇంటర్వ్యూస్ చేసినట్టు డబ్బులు అడగల, ముందుకు డబ్బులు అడిగాడు. ఫేమస్ అయ్యాక అడిగాడు ఆయన. అది యూట్యూబర్ నుంచే ఫేమస్ అయ్యి మళ్ళీ వాళ్ళనే డబ్బులు అడుగుతున్నాడు అండి, అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదా అంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఆయన వెళ్తాడండి, ఏదో ఒక రూపాయి వస్తుందనే కదా వెళ్తాడు ఆయన. ఫ్రీగా రోజు ఇవ్వాలంటే ఇవ్వలేడు కదా ఆయన కూడాను. ఎంత కొంత సాయం చేయండి, నాకు కూడాను ఖర్చులు ఉంటాయి, నాకు భోజనం కావాలి, నేను ఇంటి అది కట్టుకుంటానని అడుగుతున్నాడు. అందులో ఏం తప్పు ఉందండి? అది హైలైట్. వాళ్ళ భార్యకి తీసుకెళ్ళి ఇస్తాడండి. తాగుతున్నాడు అని అంటున్నారు, తాగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు, ఆయన హెల్త్ పాడైంది అని అంటున్నారు. అన్నీ ఉంటాయండి ఆ డబ్బుల్లో. ఇంటికి ఇస్తాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, అన్నీ ఉంటాయి అందులో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ మనీ ఓన్లీ. మరి పెద్ద ఛానల్స్ ముందు హీరోని తిడుతున్నారు, మరి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఏం పరిస్థితి? ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యింది. దానికోసం మేము బాధపడుతున్నాము. ఎందుకంటే మనం అందరం ఇండస్ట్రీలో ఉన్నాము. వాళ్ళందరూ ఇండస్ట్రీని నడిపించే వాళ్ళు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మీరు అట్లా తిట్టకండి. వాళ్ళంతా నడిపిస్తున్నారు ఇండస్ట్రీని. వాళ్ళు నడిపించడం బట్టే మనం వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం ఫాలో అవుతున్నాము. సో తప్పని చెప్తున్నానండి నేనైతే. నాగార్జున గారిని కూడా తిట్టారు ఒకసారి, వాళ్ళ ఫ్యాన్స్ వీడియోలు చేసి పెట్టారు కొన్ని. సో ఇలా అందరినీ తిట్టుకుంటూ వెళ్తే మరి ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అనుకుంటున్నాను. మరి ఇంకా మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పేశాను. నేను ఆయనకి పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను అట్లా చేశాను, సారీ చెప్పించాను. మరి ఇంకా ఎందుకు మారట్లేదు ఆయన? ఇప్పుడు ఆయన 24/7 నాతో ఉండడు కదా తమ్ముడు. ఆయన నాతో ఉంటే తప్పు జరగదు. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీ అందరికి. మ్యాక్సిమం నేనే తీసుకెళ్తా. ఒక్కోసారి ఆయన ఏంటంటే కృష్ణకాంత్ పార్క్ వెళ్ళిపోతుంటాడు. అట్లా వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడు, నేను ఏదైనా వేరే షూట్కి వెళ్ళొచ్చు. నేనైతే 24/7 ఆయన ఉండలేను కదా. నాకు ఆయన ఒక్కలే కాదు కదా. నేను ఉప్పల్ బాలు డేట్స్ చూస్తా, అగ్గిపెట్టి మచ్చ, ఈ కుర్చీ తాత, వీళ్ళందరూ మొత్తం స్వాతి నాయుడు, కత్తెరపాప, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు కదా. సో నేను ఈయనతో మొత్తం ఉండాలంటే నాకు కుదరదు కదా. ఇంతమందిని పరిచయం చేశారు కదా, నెక్స్ట్ టార్గెట్ ఎవరిది? అంటే వీళ్ళని పరిచయం చేయాలి ఇండస్ట్రీ కానీ. నా కోరిక ఒకటే అండి,
ఇప్పుడు మా సోషల్ మీడియాలో వాళ్ళు కూడా వెండితెర మీద కనిపించాలని నా కోరిక. 1 by 1 అలా తీసుకెళ్తున్నాను నేను కూడా. బిగ్ బాస్ 8కి వెళ్ళే ఛాన్స్ ఉందా? మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా?